తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. పసిపిల్లలు చికిత్స పొందుతున్న వార్డులో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం ముంచుకు వచ్చింది. క్షణాల్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి అక్కడ నెలకొంది. దట్టమైన పొగ, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసిన తల్లులు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయం నెల్లూరు జీజీహెచ్లోని చిన్నపిల్లల ఇంటెన్సివ్ వార్డులో సుమారు 15 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వారి వెంట తల్లులు, సహాయకులు కలిపి మొత్తం 35 మంది లోపల ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో వార్డులోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. చూస్తుండగానే ఏసీ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటలు పక్కనే ఉన్న 2 ఖాళీ పడకలకు వ్యాపించాయి. దీంతో వార్డు మొత్తం దట్టమైనటువంటి పొగ కమ్మేసింది. ప్రమాదాన్ని గమనించిన డ్యూటీ డాక్టర్ అద్దాలను పగలగొట్టి లోపల ఉన్న వారిని అప్రమత్తం చేశారు. వెంటనే అలర్ట్ అయినటువంటి సిబ్బంది పవర్ సప్లై నిలిపివేశారు. ఆసుపత్రిలో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలను ఉపయోగించి అగ్నిమాపక యంత్రాలు వచ్చేలోపే మంటలను అదుపులోకి తెచ్చేశారు. అదృష్టవశాత్తు మంటలు అంటుకున్న పడకలపైన చిన్నారులు ఎవరూ లేకపోవడంతో పెను విషాదం తప్పింది. ముందు జాగ్రత్త చర్యగా పక్క వార్డులో ఉన్న మరో 30 మంది పిల్లలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 65 మంది చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడడంతో ఇప్పుడు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో ఈ ఘటనపైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా తక్షణమే స్పందించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని ఆదేశించారు. అటు కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశాలతో ఎస్పీ అజితా వేజండ్ల స్వయంగా ఆసుపత్రికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఆసుపత్రిని సందర్శించి ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడిన వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నిజంగా ఈ ఘటనలో ఒకసారి మనం కూడా వారిని అభినందించాల్సిన పరిస్థితి ఒకసారి ఉంది. ఎందుకంటే అందరూ చిన్నపిల్లలు, తల్లులు, ఎవరు కూడా అక్కడ పెద్దగా ఒకవేళ పెద్ద ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి కూడా యాక్టివ్గా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలున్నారు. అక్కడ చిన్న పసిపిల్లలు, వారి తల్లులు. కానీ అక్కడ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తం చేసి ఫైర్ ఇంజన్లు రావడానికంటే ముందే ఆ మంటలను పూర్తిగా అదుపు చేసినంత పని చేసేసారు అక్కడ వైద్య సిబ్బంది. 2 బెడ్లకు అంటుకోగానే అది మిగతా బెడ్లన్నీ అంటుకొని పెద్ద ప్రమాదంగా మారకముందే వెంటనే కిటికీలు అన్ని పలగొట్టి లోపల వారందరినీ కూడా బయటికి పంపించేసి సిబ్బంది అప్రమత్తం అయిపోయి వైద్యులు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ కూడా వారందరిని పక్కకు పంపించేసి ఆ బెడ్ల మీద ఉన్నటువంటి మంటలను అదుపు చేసేటువంటి పరిణామానికి దిగారు. హాస్పిటల్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ పరికరాలతోటి ఆల్రెడీ హాస్పిటల్లో అన్ని రకాల అగ్నిమాపక సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ ఉండడంతో, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండడంతో వాటర్తో పాటుగా ఈ మంటలను అదుపు చేసేటువంటి కార్యక్రమానికి వెంటనే పూనుకున్నారు. వారే ఒక రెస్క్యూ టీమ్గా ఏర్పడ్డారు హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది, డాక్టర్లు. దీంతో ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పొచ్చు. లేకుంటే ఆ టైంలో ఈ సిబ్బంది, వైద్యులు కనుక ఆ రకంగా రియాక్ట్ అయ్యి ఉండకుండా వాళ్ళు కూడా మంటలని చెప్పేసి బయటికి పరిగెత్తుకొని వెళ్తే పేషెంట్లతో సహా ఒక పెను ప్రమాదం మనకు కనిపించేది. ఆ ప్రమాదం ఎంత స్థాయిలో ఉండదో అర్థం చేసుకోండి. మొత్తం 65 మంది ఉన్నారు దాంట్లో, చిన్న పిల్లలతో సహా, తల్లులు, వారితో పాటు వచ్చిన సహాయకులతో కలిపి. ఒకవేళ ఇలాంటి రెస్క్యూ అక్కడ వెంటనే ఆ సమయంలో స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి చేయకపోతే ఘోరమైనటువంటి ప్రమాదంగా మారేది ఇది. అందుకే వారు చేస్తున్నటువంటి సిబ్బంది చేసినటువంటి ఆ స్పాంటేనియస్ చర్యకి ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు ఎస్పీ కానీ మిగతా వారందరూ కూడా చేరుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు. పెద్ద ప్రమాదం అయితే తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు.